వచ్చి గెంటేం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గెంటడం అంటే అది యాక్చువల్గా ఏమైందంటే అంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వల్ల జరిగింది. సో మోస్ట్లీ ఏంటంటే ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో అది ఈయనకి ఇష్టం లేదు మోహన్ బాబుకి. సో అందువల్ల వాళ్ళిద్దరి మధ్య దట్టు ఏంటంటే కొద్దిగా సిట్స్ కూడా కొద్దిగా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉంది. సో ఈయన మంచు మనోజ్ యాక్చువల్గా నాకు కావాలని అడుగుతున్నాడు, కానీ ఈయనైతే నేను ఇవ్వను, నేను సంపాదించుకునేది, నువ్వు కావాలంటే నువ్వు ఓన్గా సంపాదించుకొని నువ్వు దాన్ని ఇట్లా చేసుకో, అంతేగా నేను ఇవ్వను అంటున్నాడు. అయితే ఆయన ఆస్తి కోసం డబ్బుల కోసం ఏం పోరాడతలేదు, నేను నా ఆత్మగౌరవం కోసం వీళ్ళ కోసం నా భార్య కోసం కొట్లాడుతున్నాడు. అవునవును కానీ అంటున్నాడు. కానీ ఇంకొక విషయం ఏమవుతుందంటే అక్కడ ఎంబీ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది కదా, సో అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ విష్ణుది ఎక్కువ ఉందంట, నన్ను ఇంటర్వ్యూట్ చేయలేదని అదొక ఫీల్ అవుతున్నాడు. అక్కడ కూడా ఏంటంటే ఫీజులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారంట. సో అతనికి మంచు మనోజ్కి ఇష్టం లేదు. సో అదొకటి రీజన్. సో అదొకటి మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే మోహన్ బాబుకి ఈ వయసులో కూడా పిల్లల్ని సాధించడం అవసరమా, వదిలిపెట్టొచ్చు కదా వాళ్ళకి అంటున్నారు, దానికి అవును కరెక్టే. కానీ ఇప్పుడు మధ్యలో ఇద్దరు ఇప్పుడు కొత్తగా భూమా మౌనికి వచ్చింది కదా, సో ఆమె వల్ల మిస్అండర్స్టాండింగ్ అని అంటున్నారు చాలా మంది. సో ఆమె వల్ల ఇద్దరికి సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తానికి వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ లో ఎవరిది తప్పు ఉందంటారు? తప్పు అని ఎవరిది లేదు, కానీ ఇద్దరిది రాంగ్ ఉంది. అంటే ఇప్పుడు మోహన్ బాబు కానీ అట్లా కొడుకుని అట్లా పబ్లిక్ లో అందరి మధ్య అట్లా కొట్టకూడదు, అదే మిస్బిహేవ్ చేయకూడదు. సో ఇతను కూడా అక్కడికి వెళ్ళి బౌన్సర్స్ పైకి దాడి చేయడం అట్లా కొట్టాడు కదా, సో అది ఇద్దరే రాంగ్. మీడియా మీద కూడా దాడి చేయడం యాక్చువల్గా అది మీడియా మీద అయితే తప్పే, యాక్చువల్గా అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్.